నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఇరాన్ పై మరోసారి దాడులకు దిగిన అమెరికా క్షిపణి ప్రయోగ కేంద్రాలు మైన్లను అమర్చే పడవలపై విరుచుకుపడిన యుఎస్ కమాండ్ క్వాడ్ దేశాల మధ్య కీలక నిర్ణయాలు ఖనిజాలు ఇంధన రంగాల్లో సహకారం పెంపునకు తీర్మానం ఇండో పసిఫిక్ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి ఢిల్లీ చేరిన కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు పార్టీ అగ్రనేతలతో సిద్ధరామయ్య శివకుమార్ చర్చలు సీఎం మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఢిల్లీ వెళ్లిన తమిళనాడు సీఎం విజయ్ రేపు ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం అన్నాడీఎంకే నుంచి ఆగని వలసలు వ్యవసాయ అనుబంధ రంగాలపై చంద్రబాబు సమీక్ష ఎల్నినో ప్రభావంపై చర్చ సాగునీరు విత్తన పంపిణీపై అధికారులకు సూచనలు ₹100 కోట్లతో గోదావరిలో కాలుష్య నివారణ చర్యలు పుష్కరాలు నాటికి పూర్తి చేయాలని పవన్ ఆదేశం కంపెనీల తీరుపై ఆగ్రహం యాదాద్రి జిల్లాలో బీజేపీ నేతల పర్యటన ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ సర్కార్ విఫలమైందని ఆగ్రహం సీఎం తీరుపై విమర్శలు ఒడిశా కళాహండి జిల్లాలో పెను విషాదం సెప్టిక్ ట్యాంకులోకి దిగి 6 మృతి ఊపిరాడక చనిపోయినట్లు పోలీసుల వెల్లడి శాంతి చర్చలు సజావుగా జరుగుతున్నాయని చెబుతూనే ఇరాన్పై అమెరికా మళ్లీ దాడులకు దిగింది ఆత్మరక్షణ కోసం ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు సీ మైన్స్ అమర్చే బోట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది ఇరాన్తో శాంతి ఒప్పందం ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి నిగ్రహం పాటించామని చెప్పుకొచ్చింది ఈ దాడులపై ఇరాన్ సాయుధ దళాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఇరాన్పై మళ్లీ అమెరికా సైన్యం దాడులు చేసింది దక్షిణ ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు మైన్లను అమర్చే పడవలపై ఆత్మరక్షణ కోసం దాడులు చేసినట్లు తెలిపింది ఇరాన్ బలగాల నుంచి ఎదురయ్యే ముప్పుల నుంచి తమ దళాలను రక్షించుకోవడానికే ఈ దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ ఒక ప్రకటనలో తెలిపారు అయితే ఇరాన్తో కొనసాగుతున్న కాల్పుల విరమణ నేపథ్యంలో తమ సైన్యం సంయమనం పాటిస్తోందని వివరించారు ఇరాన్ నుంచి ఎలాంటి ముప్పు ఉందో మాత్రం హాకిన్స్ వివరించలేదు అమెరికా సైన్యం దాడులతో ఇరాన్ దక్షిణ ప్రాంతం పేలుళ్లతో మారుమోగినట్లు తెలుస్తోంది స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పై ఉన్న ఇరాన్ నావికాదళ స్థావరం దక్షిణ ఓడరేవు నగరమైన బందర్ అబ్బాస్ సమీపంలో ఒక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని కెప్టెన్ హాకిన్స్ చెప్పారు బందర్ అబ్బాస్లో 3 పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ప్రభుత్వ మీడియా సహా ఇరాన్ మీడియా ప్రసారం చేసింది పేలుళ్లు బందర్ అబ్బాస్లోనే జరిగాయని మాత్రం స్పష్టత ఇవ్వలేదు బందర్ అబ్బాస్ నుంచి పేలుళ్లు వినిపించాయని వెల్లడించాయి కాబట్టి ఆ పేలుళ్లు సముద్రంలో లేకుంటే బందర్ అబ్బాస్లో జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు పేలుళ్ల శబ్దాలు వినిపించిన తర్వాత బందర్ అబ్బాస్లోని స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది మరోవైపు అమెరికా తాజా దాడులపై సాయుధ దళాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి కొత్తగా ఎలాంటి దురాక్రమణకు పాల్పడినా మరింత తీవ్రమైన ప్రతీకారం తప్పదని హెచ్చరించాయి తమ ఎదురుదాడి ఈ ప్రాంత సరిహద్దులు దాటి విస్తరిస్తుందని ఇరాన్ సాయుధ దళాల సీనియర్ ప్రతినిధి అబోల్ ఫజిల్ షెకార్చి అన్నారు అవి మునుపటి దాడుల కంటే మరింత భారీగా అత్యంత వినాశకరంగా ఉంటాయని ఇరాన్ ఫార్స్ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షెకార్చి పేర్కొన్నారు మరోవైపు అమెరికాతో ఇరాన్ పరోక్ష శాంతి చర్చలు కొనసాగుతున్నాయి ఈ మేరకు ఇరాన్ ప్రతినిధి బృందం ఖతార్ రాజధాని దోహాలో సంప్రదింపులు జరుపుతోంది ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బగేర్ ఘాలిబాఫ్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ నసీర్ హెమ్మతి పాల్గొన్నారు శాంతి చర్చలు ప్రధానంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇరాన్ వద్ద ఉన్న అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై జరుగుతున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని ఇరాన్ అధికారి ఒకరు చెప్పారు తుది ఒప్పందంలో భాగంగా స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేసే అవకాశం గురించి చర్చించేందుకు ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ కూడా చర్చల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది యుద్ధం ముగించేందుకు ఇరాన్తో కుదిరితే మంచి ఒప్పందమే కుదురుతుందని లేకుంటే ఒప్పందమే ఉండదని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఇందుకు కొంత సమయం పట్టవచ్చని ఆయన సంకేతాలు ఇచ్చారు.
క్వాడ్ సదస్సు కోసం జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్తూ విమానంలో ఈ విషయాన్ని రూబియో ప్రస్తావించారు. హర్ముజ్లో టోల్ వసూలుకు ఇరాన్ మిత్రదేశాలైన రష్యా, చైనా కూడా సుముఖంగా లేవని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి టోల్స్ ఆటంకాలు లేకుండా ఎప్పటి మాదిరిగానే హర్ముజ్ తెరిచి ఉండాలని తేల్చి చెప్పారు. Well, look, I think our position is well stated. The president had a very important, I think, historic call just a couple days ago with a number of leaders from the region. I think there's strong alignment and agreement on what a preliminary draft should look like. I think that, like anything with something like this, it's going to take a couple days to settle on, even down to the disagreements over a word, sentence. So we'll have to work through that. If there's going to be a deal, we're going to have to work through that. But this is, it's either going to be a good deal or there isn't going to be one. కీలక ఖనిజాలు, ఇంధన రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవాలని భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల కూటమి క్వాడ్ నిర్ణయించింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతున్న వేళ తీర ప్రాంత నిఘా, ఓడరేవుల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించుకోవాలని క్వాడ్ దేశాలు నిశ్చయించాయి. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛా వాణిజ్యం ఉండాలని ఉద్ఘాటించాయి. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 60% ఇండో పసిఫిక్ నుంచే సాగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఈ ప్రాంత భద్రత క్వాడ్ దేశాలకే కాకుండా యావత్ ప్రపంచానికి ఎంతో కీలకమని అన్నారు. పసిఫిక్ దీవుల్లో ఓడరేవుల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఫిజీలో పోర్ట్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు రూబియో ప్రకటించారు. హర్ముజ్ జలసంధి టోల్ వసూలు చేయాలన్న ఇరాన్ యోచనను క్వాడ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ తెలిపారు. ఆ ప్రాంతంలో స్వేచ్ఛా నౌకాయానం ఉండాలని తెలిపారు. హిందూ మహాసముద్రంలో నిఘా కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటామని ఆమె వివరించారు. సరఫరా గొలుసుల స్థిరత్వం, కనెక్టివిటీ అవరోధాలు, మౌలిక సదుపాయాల్లో లోపాల పరిష్కారానికి కృషి చేయాలని క్వాడ్ దేశాలకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. Our four nations are also market economies. We believe strongly that economic resilience should be promoted, that supply chains should be strengthened, trusted and secure technologies diffused, and production capacities enhanced. Our deliberations touched on the current energy and fertilizer availability as well as that of critical minerals and resources. The goal is to intensify cooperation among ourselves while also assisting others. As democratic nations, we also devoted attention to countering the common threat of terrorism. There must be zero tolerance for terrorism, and nations subject to terrorist attacks have the right to defend themselves. వ్యవసాయ అనుబంధ రంగాలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రాథమిక రంగంలో 6 మిషన్లపై సమీక్షించారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ తదితర రంగాలపై సమీక్ష చేశారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం నమోదు, సాగునీరు, విత్తన పంపిణీ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సిఎస్ సాయి ప్రసాద్, అధికారులు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. గోదావరి నదిలో కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు. రాజమహేంద్రవరంలో 2వ రోజు పర్యటనలో భాగంగా ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్యాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. వెంకట నగరం ప్రాంతం నుంచి గోదావరి మధ్యన ఉన్న లాగూన్స్ వరకు బోటులో వెళ్లి తనిఖీ చేశారు. పేపర్ మిల్స్ యాజమాన్యం తూర్పు లంకలోని ప్రత్యేక మడుగుల్లో కాలుష్యకారక నీటిని విడిచిపెడుతున్న తీరును పరిశీలించారు. ఏ మేరకు శుద్ధి చేసి అక్కడ విడిచిపెడతారు, ఆ ప్రాంత జలాల్లో ఉన్న కాలుష్యం ఎంత అనే విషయాల్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. మట్టి, నీటి నమూనాలను సేకరించి అక్కడే మొబైల్ కిట్స్ ద్వారా పరీక్షలు జరిపించారు. కాలుష్య కారకాలు ఉన్నట్లు గుర్తించి నిబంధనలను పాటించనందున వెంటనే పరిశ్రమకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమల కాలుష్యం విషయంలో కాలుష్య నియంత్రణ నిబంధనలను అందరూ పాటించాల్సిందేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రో ఇండస్ట్రీ అంటే మొత్తం ఆరోగ్యాలు నాశనం చేయమని కాదు. ప్రో ఇండస్ట్రీ అంటే ఓకే, ప్రో ఇండస్ట్రీ అర్థం ఏంటంటే ఓకే, దిస్ ఇస్ ద ఇష్యూ, వాళ్ళు ఏం చెప్పాలి, మాకు మీరు కొంత ట్యాక్స్ తగ్గించండి, దెన్ ఇట్ విల్ బి అఫీషియల్. లేదంటే మీరు అక్కడికి వేయాలి, సిమెంట్ వేయాలి, మాకు డబ్బులు మాకు సరిపోవట్లేదంటే దెన్ విల్ సీ సంథింగ్, సమ్ కైండ్ ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇస్తాం. ఇదేమో ప్రైవేట్గా మీరు సెటిల్ చేసేసుకొని లోకల్గానో వాట్ ఎవర్ ఐ డోంట్ నో వాట్ ఆర్ ద పొలిటికల్ ఇష్యూ, ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీబడి. ఇప్పుడు అలాంటప్పుడు పుణ్యస్నానాలు, పుణ్యనదుల పేర్లు ఎందుకు? మనం గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి, గలగలలు, బిలబిలలు ఎందుకు ఇవన్నీ? మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని విలవిలని మాట్లాడాలి. మనం 500 కోట్ల ప్రాఫిట్లు సంపాదిస్తున్న వాళ్ళు వీళ్ళు చేయట్లేదు సార్, ప్లీజ్ డైరెక్ట్ ఏదైనా వస్తుంటే మీ మన ఆఫీస్ నుంచి ఏదైనా ఉంటున్నాయి, పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, ప్లీజ్ అడ్రస్ ఇట్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ రివ్యూ మీటింగ్ షుడ్ బి. అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ సెండ్ ఎ నోటీస్, ఇట్లా ఉంది వైలేషన్, యూ డోంట్ హ్యావ్ టు టేక్ యాక్షన్. వేధించమని నేను చెప్పట్లా, విల్ బి వెరీ ప్రాగ్మాటిక్. దే హ్యావ్ టు కమ్ ఫర్ ఎ డిస్కషన్. మీరు ఇదే చెప్పండి, మీరు కూర్చోబెట్టి నేను కూర్చొని సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్. దే హ్యావ్ టు మేక్ దెమ్సెల్వ్స్ అకౌంటబుల్.
ఎనీ ఇష్యూ ఐల్ స్పీక్ టు సీఎం. నో, ఇఫ్ టూ బిగ్ అన్ ఇష్యూ కూర్చోబెట్టి పెట్టుబడులు పారిపోతారంటే సార్ అందరూ ఇలా చేస్తే పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎక్కడ పెడతారండి? మాకు తెలియదు ఒక ఇల్లు కట్టాలంటే గొయ్యి తవ్వాలని. మరీ కూర్చోబెట్టి కథలు చెప్తారు అందరూ. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ విద్యుత్ సమస్య తలెత్తినా 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. వాతావరణ మార్పుల వల్ల పలుచోట్ల విద్యుత్ అంతరాయం తలెత్తుతున్న మాట వాస్తవమేనన్నారు. అధిక ఉష్ణోగ్రతల్లోనూ ప్రాణాలు పణంగా పెట్టి విద్యుత్ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి పనిచేస్తున్నారని చెప్పారు. ఏపీలో నిమిషం కూడా విద్యుత్ కోత లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్లోపు 30 సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తవుతుందని, కరెంటు సరఫరా సమస్యలు తగ్గుతాయని మంత్రి గొట్టిపాటి వివరించారు. పవరు మన దగ్గర లేదు అనేది లేదు. పవర్ మనకు కావాల్సినంత పవర్ ప్రొడక్షన్ ఉంది, పవర్ తయారు చేస్తున్నాము, పవర్ తీసుకుంటున్నాము, పవర్ ఉంది. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల, ట్రాన్స్మిషన్ లైన్స్ విపరీతమైన ఎండ వల్ల మాత్రమే దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా మా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తున్నాం. మీరు ఎగ్జాంపుల్ ఒకటే చూడండి, మొన్న సత్తెనపల్లిలో లోడ్ ఎక్కువ హీట్ ఎక్కి ట్రాన్స్ఫారాలు మళ్ళీ ఆయిల్ చేంజ్ చేయడానికి దింపి మళ్ళీ ఆయిల్ చేంజ్ చేస్తే మా సిబ్బంది ఎమ్మటే ఇమీడియట్గా బ్లాస్ట్ అవటం వల్ల, వేడి తీవ్రత వల్ల బ్లాస్ట్ అవటం వల్ల అంటే ఒక అతనికి 60-70% ఒళ్ళంతా కలిపోయింది, ఇంకొక అతనికి 40% కలిపోయింది, ఇంకొక అతను కొద్ది తుట్లో తప్పిన ప్రమాదం బయటపడ్డారు. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తా. ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్గా సమాచారం ఇస్తే ఇమీడియట్గా వచ్చేస్తాం. దేశానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి తొత్తులుగా పనిచేసిన చరిత్ర జగన్ పూర్వీకులదని తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆరోపించారు. రాజారెడ్డి తండ్రి వైఎస్ వెంకటరెడ్డి బ్రిటిష్ వారి మెప్పు కోసం అనేక దేశ వ్యతిరేక పనులు చేశారని రామ్గోపాల్ రెడ్డి వివరించారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ కుమారుడు రాజారెడ్డి కూడా బ్రిటిష్ వారి పంచనే చేరారని తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ బాంబుల దాడికి భయపడి సొంత ఊరుకు కూడా రాకుండా పారిపోయిన వ్యక్తి రాజారెడ్డి అని భూమిరెడ్డి అన్నారు. తమ కుటుంబమంతా దేశభక్తులమంటూ గొప్పలు చెప్పుకుంటున్న జగన్ వారి పూర్వీకుల చరిత్ర తెలుసుకోవాలని రామ్గోపాల్ రెడ్డి హితో పలికారు. జగన్ కుటుంబ రాజకీయాలన్నీ రక్తమాంసాలతో నిండినవేనని ధ్వనిమెత్తారు. మంగపేట ముగ్గురాయి కోసం వెంకట నరసయ్యను జగన్ కుటుంబం హత్య చేసిందని భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆరోపించారు. 1939-45 మధ్య జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో మీ తాత నువ్వు చాలా గొప్పగా చెప్పుకుంటున్న వైఎస్ రాజారెడ్డి గారు మద్రాస్ రెజిమెంట్లో బ్రిటిష్ తరఫున బ్రిటిష్ సైన్యంలో చేరిన విషయం వాస్తవమా కాదని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మద్రాస్ హైకోర్టు పైన జపాన్ వారు బాంబింగ్ వేసినప్పుడు భయపడి ప్రాణభయంతో బ్రిటిష్ మిలిటరీ నుంచి పారిపోయి ఇంటికి కూడా రాకుండా ఉన్న విషయం వాస్తవమా కదా జగన్మోహన్ రెడ్డి, మీ చరిత్రను అడిగి తెలుసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న మీరు ఈరోజు దేశభక్తులం, ఈ రాష్ట్ర భక్తులం, ఈ రాష్ట్ర అభివృద్ధి కాముకులం అని చెప్పి మీరు మాట్లాడుతూ మీ ఇంత నీచ చరిత్రను ఇంత మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం 80% ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని చెప్పడం ఏంటని నిలదీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న నేతలు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో వర్షాలు పడితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. చివరి ధాన్యం గింజ కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. రైతు ఈరోజు పండించిన పంట అమ్ముకోవడానికి ప్రాణాలు వదులుతా ఉంటే, రైతు ఈరోజు అసలు సమస్య లేనట్టు 80% పండించిన పంట కొనుగోలు చేసినట్టుగా ముఖ్యమంత్రి గొప్పలు చెప్తా ఉన్నాడు. నేను ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. తప్పుడు మాటలు, తప్పుడు లెక్కలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో నువ్వు చెప్పిన చోటికి తీసుకెళ్తా. రైతు పడేటువంటి కష్టాన్ని చూడండి, వరి కుప్పలను చూడండి, మక్కల సంగతి అదే, జొన్నల సంగతి అదే, సన్ఫ్లవర్ అంతే ఉంది. శనగల విషయం కొనుగోలు మొదలగాలి. రాష్ట్రంలో రైతు పడుతున్నటువంటి గోస అంతా ఇంత కాదు. బీజేపీ తెలంగాణ నేతలు పనికిమాలిన యాత్రలతో టూరిస్టుల్లా వచ్చి డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ వేముల వీరేశం విమర్శించారు. బీజేపీ నాయకులు కళ్ళాల్లోకి వెళ్లి ఈ పాపం అంతా ప్రధాని మోదీదేనని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా చేస్తున్న పనులను కూడా విమర్శించడం దారుణమని వ్యాఖ్యానించారు. మీరు చేస్తున్నటువంటి యాత్ర పనికి మాలిన యాత్ర. ఎన్ని యాత్రలు చేసినా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నరేంద్ర మోడీని నమ్మరుగాక నమ్మరు. ఇక్కడ కొన్నటువంటి ధాన్యాన్ని మాకు బాయిల్డ్ పర్సెంటేజ్ ను పెంచి ధాన్యాన్ని తీసుకోమన్నాం, చేతగాకపాయ. గత సీజన్ లో కొన్న ధాన్యాన్ని లిఫ్ట్ చేయమన్నాం, చేతగాకపాయ. FCI గోడౌన్స్ నన్న మాకు ఇవ్వమని చెప్పినాం, అది కూడా చేతకాకపాయ. మీరు చేస్తున్నటువంటి ఒక గోబెల్స్ ప్రచారాన్ని బంద్ పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
కన్నడ రాజకీయం ఢిల్లీ చేరింది. నాయకత్వ మార్పు ఊహాగానాల మధ్య కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీలో అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో ఇరువురు నేతలు సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇందిరాభవన్కు వెళ్లే ముందు నాయకత్వ మార్పుపై అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గానీ, ఉప ముఖ్యమంత్రి శివకుమార్ గానీ ఎలాంటి సమాధానం చెప్పలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సైతం నాయకత్వ మార్పుపై మాట్లాడేందుకు నిరాకరించారు. రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఈ సమావేశంలో చర్చలు జరగొచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి పదవిపై రాబోయే 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు సీఎం విజయ్ రేపు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. తన అధికారులతో కలిసి విజయ్ మోదీతో సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే తమిళనాడు ఉన్నతాధికారులు ఢిల్లీకి చేరుకున్నట్లు వెల్లడించాయి. ఈ భేటీలో తమిళనాడుకు మరిన్ని నిధులు మంజూరు చేయాలని ప్రధానిని విజయ్ కోరనున్నట్లు పేర్కొన్నాయి. తమిళనాడుకు భారీ ప్రాజెక్టులను కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు వివరించాయి. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పసునూరి నరహరి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. భార్య దానమ్మతో కలిసి పసునూరి నరహరి లొంగిపోయారని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. నరహరి హనుమకొండ జిల్లా సోమిడి గ్రామానికి చెందిన వారని చెప్పారు. డిగ్రీ చదువుతున్న సమయంలో ఉద్యమంలోకి వెళ్లి గోపన్న దళం, రామన్న స్క్వాడ్ దండకారుణ్యంలో పనిచేశారని వివరించారు. 1986లో నరహరి కమాండర్గా పదోన్నతి పొందగా 2017 నాటికి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారని చెప్పారు. తుపాకులు, మోర్టార్లు, రాకెట్లు, గ్రెనేడ్ల తయారీలో నరహరి నిపుణుడని డీజీపీ తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలని డీజీపీ సివి ఆనంద్ సూచించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం సాయం అందిస్తుందని చెప్పారు. 2004లో నరహరి భార్య దానమ్మను అరెస్టు చేశారు. 7 ఏళ్ల పాటు నరహరి భార్య దానమ్మ జైల్లో ఉన్నారు. బెయిల్పై విడుదలై మళ్లీ ఆమె మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లారు. భర్తతో కలిసి తాజాగా పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్ట్ ఉద్యమంకి ఇంకో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని మనం చెప్పవచ్చు. పార్టీకి చెందిన సెంట్రల్ కమిటీ మెంబర్ పస్నూరి నరహరి ఏలియాస్ విశ్వనాథ్, సెంట్రల్ కమిటీ మెంబర్ అండ్ బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సెక్రటరీ, మరి వారి భార్య మేడారి దానమ్మ, ఏలియాస్ లత, ఏలియాస్ పూనం స్టేట్ కమిటీ మెంబర్గా వారు ఇప్పుడు కొన్ని రోజుల క్రితం వరకు కొనసాగారు. ఈరోజు స్వచ్ఛందంగా వారు తెలంగాణ పోలీస్ ముందు లొంగిపోవడం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను అత్యంత వేగంగా పూర్తి చేస్తామని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నార్లాపూర్ వద్ద జరుగుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ 3 పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రాజెక్టుల పనులు వేగవంతంగా చేయడానికి, సమస్యల పరిష్కారం, అవాంతరాలను తొలగించడానికే ప్రాజెక్టుల సందర్శన చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ భవిష్యత్తును ప్రపంచానికి పరిచయం చేసిన విజన్ పేరు టీవర్క్స్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. భారత సైన్యానికి టీవర్క్స్ టెక్నాలజీ ఉపయోగించనున్న నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. కేసీఆర్ ఆలోచనల్లో పుట్టి యువత చేతుల్లో సాంకేతిక శక్తిగా మారిన గొప్ప వేదిక అని పేర్కొన్నారు. స్టార్టప్లకు కేవలం మాటల ప్రోత్సాహం కాదు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అత్యాధునిక టెక్నాలజీ ఇన్నోవేషన్కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని వివరించారు. ఈనాడు దేశం మొత్తం డ్రోన్లు, డిఫెన్స్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణలో ఎన్నో ఏళ్ల క్రితమే కేసీఆర్ నాయకత్వం ఆ బీజం నాటిందని పేర్కొన్నారు. టీవర్క్స్ తెలంగాణ యువత కలలకు రెక్కలు తొడిగిన ప్రయోగశాల, మేక్ ఇన్ తెలంగాణ అనే ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ను తీసుకొచ్చి హైదరాబాద్ను ఇన్నోవేషన్ హబ్గా నిలబెట్టిన దూరదృష్టి కేసీఆర్దేనని తెలిపారు. హైదరాబాద్ కోకాపేట కొత్త చెరువు పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఆక్రమణలపై హైడ్రా చర్యలు చేపట్టింది. చెరువు భూభాగంలోకి వచ్చిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేశారు. హైడ్రా, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రహరీ గోడ కూల్చివేతలు జరిగాయి. భవిష్యత్తులో చెరువు భూభాగంలో ఆక్రమణలకు గురికాకుండా కోకాపేట కొత్త చెరువు చుట్టూ సిబ్బంది ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, ఆక్రమణల నివారణ లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో ఎయిర్ ఇండియాకు చెందిన బస్సు దగ్ధమైంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వస్తూ ఉండగా బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని గుర్తించిన సిబ్బంది అప్రమత్తమై దిగిపోయారు. ఘటనా స్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలు నార్పేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండటం వల్ల ప్రాణనష్టం తప్పిందని పోలీసులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో ఉద్రిక్తత తలెత్తింది. భూములు కాపాడుకునేందుకు ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అరెస్టు చేశారు. 2 రోజుల నుంచి రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. అనేక ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను అన్యాయంగా లాక్కుంటున్నారని రైతులు వాపోయారు. ఈ క్రమంలో పోలీసులు తమపై దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ భూములను ఫ్రూట్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వం కేటాయించింది. వచ్చే నెల 3న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. మహబూబ్నగర్లోని తెలంగాణ చౌరస్తా వద్ద ఏటీఎం మిషన్ను దుండగులు ఎత్తుకు వెళ్లారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి మిషన్ను వాహనంలోకి ఎక్కించుకుని పరారయ్యారు. కొత్తపేట సమీపంలో ఉన్న పంట పొలాల్లోకి తీసుకువెళ్లి గ్యాస్ కట్టర్తో యంత్రాన్ని తెరిచి అందులో ఉన్న నగదు తీసుకుని ఖాళీ ఏటీఎంను అక్కడే విడిచిపెట్టారు. ఏటీఎంలో 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు నగదు ఉందని బ్యాంకు అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించి నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలను సేకరించినట్టు పోలీసులు వెల్లడించారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. 2025లో తోపుదుర్తి గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరెడ్డి అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి తన కుమారుడిపై బెదిరింపులకు పాల్పడినట్లు ఉమామహేశ్వరరెడ్డి తండ్రి మాలిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం రూరల్ రాప్తాడు పోలీసులతో కలిసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డితో పాటు జైపాల్ రెడ్డిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. నిర్మాణ పనుల కోసం సెప్టిక్ ట్యాంక్లోకి దిగి 6 ఊపిరాడక మృతి చెందిన ఘటన ఒడిశాలో జరిగింది. కళహండి జిల్లా కరియాకుంట గ్రామంలోని ఓ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ మరమ్మతుల పనుల కోసం కార్మికులు వెళ్లారు. ముందు మేస్త్రి లోపలికి దిగి అస్వస్థతకు గురయ్యారు. అతన్ని రక్షించేందుకు మిగిలిన వారు కూడా లోపలికి దిగడంతో ఈ ప్రమాదం వాటిల్లింది. లోపల ప్రాణవాయువు అందక వారంతా చనిపోయినట్లు ఒడిశా పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లాలో లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై తెల్లవారుజామున డబుల్ డెక్కర్ ఏసీ బస్సు బోల్తా పడిన ఘటనలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సహా 6 మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. ఢిల్లీ నుంచి బీహార్కు సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఈ ఉదయం 5 గంటల సమయంలో నిభాఖేడా గ్రామం సమీపంలో అదుపు తప్పి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో జారుకోవడం వల్లే వాహనం అదుపు తప్పినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. వేగంగా వెళుతున్న బస్సు అకస్మాత్తుగా డివైడర్ను ఢీకొని బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఆ తీవ్రతకు బస్సు రోడ్డు పక్కనున్న రైలింగ్పై ఇరుక్కుపోగా పలువురు ప్రయాణికులు కిటికీల్లోంచి కింద పడిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సహాయ బృందాలు చేరుకుని క్షతగాతులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాయి. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులతో పాటు 3 పోలీసు సిబ్బందిని మెరుగైన చికిత్స కోసం లక్నోలోని ట్రామా సెంటర్కు తరలించారు. మిగిలిన వారు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి పెంచాయి. సిఎన్జి కిలోకు ₹2 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మే 15 నుంచి సిఎన్జి ధరలు పెరగడం ఇది 4వసారి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిఎన్జి ధర ₹83.09 పెరిగింది. మే 15న కిలోకు ₹2, మే 18న ₹23 చొప్పున సిఎన్జి ధర పెరిగింది. మొత్తంగా గత 11 రోజుల్లో సిఎన్జి ధర కేజీకి ₹6 పెరిగింది. ముడి చమురు, గ్యాస్ సరఫరా కీలకమైన హార్మోజ్ జలసంధిలో అంతరాయాలు, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చమురు మార్కెటింగ్ సంస్థలు వరుసగా ధరలు పెంచుతున్నాయి. సిఎన్జి ధరల పెరుగుదల కారణంగా క్యాబ్ ఆపరేటర్లు, ఆటోల నిర్వహణ ఖర్చులు భారీగా పెరగనున్నాయి. లాజిస్టిక్స్ ఖర్చు కూడా పెరుగుతుంది. తద్వారా నిత్యావసర వస్తువుల రిటైల్ ధరలపైన ప్రభావం పడుతుంది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఉగ్రమూకల కోసం సైన్యం, పారామిలిటరీ బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. డోరిమల్, గంభీర్, మష్లూ అటవీ ప్రాంతంలో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా చేపట్టిన నిర్బంధ తనిఖీలు 4వ రోజు కొనసాగుతున్నాయి. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కారని నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు సంయుక్త ఆపరేషన్ను చేపట్టారు. 3 రోజులుగా అక్కడ భారీ ఎత్తున ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముష్కర్లు ఎటు తప్పించుకుని పోకుండా పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. ముఖ్యాంశాలు మరోసారి. ఇరాన్పై మరోసారి దాడులకు దిగిన అమెరికా. క్షిపణి ప్రయోగ కేంద్రాలు, మైన్లను అమర్చే పడవలపై విరుచుకుపడిన యుఎస్ కమాండ్. క్వాడ్ దేశాల మధ్య కీలక నిర్ణయాలు, ఖనిజాలు, ఇంధన రంగాల్లో సహకారం పెంపునకు తీర్మానం. ఇండో పసిఫిక్ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి. ఢిల్లీ చేరిన కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాలు. పార్టీ అగ్రనేతలతో సిద్ధరామయ్య, శివకుమార్ చర్చలు. సీఎం మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం. ఢిల్లీ వెళ్లిన తమిళనాడు సీఎం విజయ్ రేపు ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం. అన్నాడీఎంకే నుంచి ఆగని వలసలు.
వ్యవసాయ అనుబంధ రంగాలపై చంద్రబాబు సమీక్ష, ఎల్నినో ప్రభావంపై చర్చ, సాగునీరు, విత్తన పంపిణీపై అధికారులకు సూచనలు. ₹100 కోట్లతో గోదావరిలో కాలుష్య నివారణ చర్యలు, పుష్కరాలు నాటికి పూర్తి చేయాలని పవన్ ఆదేశం. కంపెనీల తీరుపై ఆగ్రహం. యాదాద్రి జిల్లాలో బీజేపీ నేతల పర్యటన, ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ సర్కార్ విఫలమైందని ఆగ్రహం. సీఎం తీరుపై విమర్శలు. ఒడిశా కళాహండి జిల్లాలో పెను విషాదం, సెప్టిక్ ట్యాంకులోకి దిగి 6 మృతి, ఊపిరాడక చనిపోయినట్లు పోలీసుల వెల్లడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.